కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేకం రుద్రహోమం వైభవంగా నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని లోక కళ్యాణార్థం ఈ పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితులు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు పూర్ణాహుతి సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సర వర్షాలు రావటం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతూ వచ్చారు. ఈ సంవత్సరం అదే జరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ వారు అన్ని దేవాలయాల్లో కూడా వరుణ జపాలు, వరుణ హోమాలు, సహస్ర ఘటాభిషేకాలు మొదలైనటువంటి వరుణ దేవుణ్ణి సాక్షాత్కరింపచేసుకునే పూజల్ని నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాలను అనుసరించి ఈరోజు ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేకం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇందులో విశేషం ఏమిటంటే భక్తులు కూడా ఈ పాత్రల్ని, కొండల్ని, ఈ ఘటాల్ని తీసుకెళ్ళి ఆ జలాలతో అభిషేకం చేయించడం అనేటటువంటిది భక్తుల పార్టిసిపేషన్, డివోటీస్ పార్టిసిపేషన్ విశేషంగా ఈ కార్యక్రమంలో ఉండటం చాలా ఆనందదాయకం. ఇదే ప్రభుత్వం కూడా ఆశిస్తున్నటువంటి అంశం.